शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ఈ జిల్లా రైతాంగం తరఫున రుణమాఫీ ఉత్తర్వులు జారీ చేసి నిన్ననే ₹1,00,000 రుణాలన్నింటినీ కూడా మాఫీ చేయబడి 2 లక్షల రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో మాఫీ చేసినందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి జిల్లా రైతాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం। ఈ చారిత్రాత్మకమైనటువంటి ఈ సందర్భం భారతదేశ రాజకీయాల్లోనే నా భూతో నా భవిష్యత్ ఇంత గొప్ప కష్టమైనటువంటి నిర్ణయం కూడా ఎవరు తీసుకోలేదు, తీసుకున్నా అమలు చేయలేదు। నిర్ణయం తీసుకోవడమే కాకుండా అధికారంలోకి వచ్చినాక 7 నెలల్లోగానే మరి అమలుకు దాని బాటలు వేసి అమలు చేసి చూపించినటువంటి ఘనత, చేయగలిగిన శక్తి ఈ భూమి మీద ఏకైక రాజకీయ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ అని మరొకసారి ప్రూవ్ చేసుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో। ప్రజలకు, ప్రతిపక్షాలకు ఈ సందర్భంగా ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా, అధికారం కోల్పోతామని తెలిసిన తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చినందుకు మాట తప్పకుండా మడమ తిప్పకుండా పనిచేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం ఒక గొప్ప ఉదాహరణ అయితే, మరి ఆ తర్వాత వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ గారు 2 లక్షల రుణమాఫీ చేస్తారని రైతు డిక్లరేషన్లో మాట ఇవ్వడం, రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రజా ప్రభుత్వం ఇంత తొందరలో 8 నెలల లోపలనే మరి ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడం అనేది గొప్ప విషయం। ఇది ఈ దేశ రాజకీయాల్లోనే ఒక చరిత్రగా నిలబడుతుంది నిన్నటి రోజు। మరి ముఖ్యంగా వెనుకబడినటువంటి జిల్లా మన మహబూబ్నగర్ జిల్లా రైతాంగానికి ఇది ఎంతో లాభదాయకమైంది, సంతోషంగా నిన్న చూసింది మీరందరూ కూడా। మొత్తం జిల్లాలో, గ్రామాల్లో, మడికట్లలో పండుగ వాతావరణం, రైతులు చిందులు వేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటా ఉన్నారు। ఈ సందర్భంగా ఇంకా ఏమైనా సమస్యలున్నా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా టెక్నికల్గా ఎవరికైనా ఏ రైతుల ప్రాబ్లం ఉంటే ఇక్కడికి మన మహబూబ్నగర్లో ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం కానీ లేక స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ కానీ రైతులు సందేహాలు ఉన్న వాళ్ళు కానీ ఇబ్బందులు ఉన్న వాళ్ళు కానీ వస్తే కాంగ్రెస్ పార్టీ సైనికులు, కార్యకర్తలు వాళ్ళ సమస్యలు పరిశీలించి బ్యాంకర్ దగ్గర వెళ్ళి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర వెళ్ళి మాట్లాడి అందరికీ కూడా ఇది వర్తించే విధంగా పరిష్కరిస్తామని చెప్పి సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం। మరి క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ అనిల్ అని ఒక వ్యక్తి ఉంటాడు, అక్కడ ఈ పనిని ఆయనకు అసైన్ చేయడం జరిగింది। మరి ఇక్కడ కాంగ్రెస్ ఆఫీస్కి వస్తే 2 మండలాధ్యక్షులు, మహబూబ్నగర్ మండలాధ్యక్షుడు నరసింహారెడ్డి గారు మరియు హన్మాడ మండలాధ్యక్షుడు మహేందర్ గారు కూడా ఇక్కడ ఉంటారు, వాళ్ళ అందుబాటులో ఉంటారు। వాళ్ళ ద్వారా అందరి రైతుల సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మరి క్యాంప్ ఆఫీస్లో ఉండే అనిల్ గారి నెంబర్ను ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పదలుచుకున్నాం। 799890999197। అలాగే మహబూబ్నగర్ మండలాధ్యక్షుడు మల్లు నరసింహారెడ్డి గారు 8008413161। హన్మాడ మండలాధ్యక్షుడు మహేందర్ గారి నెంబరు 9963380830। ఈ రకంగా అందరు రైతులు కూడా ఎవరైనా చిన్న సమస్యలు ఉంటే కూడా మరి ఇక్కడికి రావడం ద్వారా మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। మరి గత ప్రభుత్వంలో 2014లో ప్రకటించినటువంటి రుణమాఫీని వాళ్ళు ఒకసారి 2014లో 2018లో ఈ 2 సందర్భాల్లో కూడా వాళ్ళు చేసి ఆ రుణమాఫీని అది కూడా కొంచెంగా పూర్తిగా కాకుండా
అరకొరగా చేసి సగం సంఖ్యనే మిరిగించి మొత్తం వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బు 28.354 crores, 28,354 కోట్లను ఆ ప్రభుత్వము 10 సంవత్సరాల్లో, అది కూడా కొంతమందికి చెందింది. ఆ 5 సంవత్సరాల వ్యవధిలో కూడా వాళ్ళు పాక్షికంగానే చేసింది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం